ట్రంప్ పైరసీ థియేటర్ల మాఫియా, కరోనా వరుసగా ఇలా ఏదో ఒక పిడుగు గ్లామర్ ఇండస్ట్రీని గజగజలాడిస్తుంది. సినిమా సంస్కృతిని నిలిపే ప్రధాన మాధ్యమం కాబట్టి బాధ్యత, త్యాగం, ఆలోచనలు చాలా అవసరం. అమెరికాలో తెలుగు సినిమా దశాబ్దాల కాలం పండిస్తున్న డాలర్ల పంటపై డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన 100% సుంకం పిడుగుపాటు లాంటిదే. తెలుగు సినిమాకు అతి పెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాలో ఈ నిర్ణయం తక్షణమే పెను ప్రభావం చూపనుంది. ఈ విధంగా టాలీవుడ్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో ఓసారి చూద్దాం. గత 10 ఏళ్లుగా తెలుగు సినిమాకు అమెరికా మార్కెట్ స్వర్గధామంలాగా మారింది. 1300 కోట్ల నుంచి 1400 కోట్ల మధ్య ఆదాయం మన సినిమాకు అక్కడ లభిస్తోంది. ఇది మన సినిమా ఓవర్సీస్ ఆదాయంలో 85%, మొత్తం వసూళ్లలో 5 నుంచి 10% కావడం విశేషం. బాహుబలి 2, కల్కి 2898 ఏడి, RRR వంటి సినిమాలు అమెరికాలో రికార్డులు సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి డాలర్లు ఆక్సిజన్లా మారిపోయాయి. అయితే అమెరికాలో తెలుగు సినిమా ఇంతలా విజయం సాధించడానికి ప్రధాన కారణం అక్కడ పెరుగుతున్న తెలుగు జనాభాయే. 3.2 లక్షలు ఉన్న తెలుగు జనాభా 2024 నాటికి ఏకంగా 12.3 లక్షలు పెరిగింది. ఈ పెరుగుదలతో తెలుగు అక్కడ అత్యధికంగా మాట్లాడే భాషగా నిలిచింది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, టెక్సా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు మన సినిమాలకు ప్రధాన కేంద్రాలు. ఐటీ నిపుణులు, విద్యార్థులతో నిండిన ఈ జనాభా సినిమా టికెట్లపై పెట్టే ఖర్చు మన నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 29, 2025న ట్రూత్ సోషల్ ద్వారా విదేశీ చిత్రాలపై 100% సుంకం విధించున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 25 నుంచి 40 డాలర్ల వరకు ఉన్న టికెట్ ధరలు ఏకంగా 50 నుంచి 80 డాలర్లకు పెరిగిపోయాయి. ఈ భారీ పెరుగుదలతో ప్రేక్షకులు థియేటర్కు రావడం తగ్గించవచ్చు. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమ 30 నుంచి 40% ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నిర్ణయం టాలీవుడ్ వ్యాపార నమూనాను నాశనం చేస్తుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సుంకం కేవలం థియేటర్లకే పరిమితం కాదు. ఇది స్ట్రీమింగ్ హక్కులు, డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా ప్రభావం చూపవచ్చు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మన సినిమాపై పెట్టుబడులు పెట్టడం తగ్గిస్తే భారీ నష్టం తప్పదు. అలాగే చిన్న సినిమాలకు అమెరికాలో పంపిణీ దొరకడం కష్టమవుతుంది. కేవలం భారీ బడ్జెట్ సినిమాలకే అక్కడ అంతో ఇంతో థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది. ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే టాలీవుడ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చలనచిత్రాలు వస్తువులు కావు, సేవలు. కాబట్టి వీటిపై సుంకాలను విధించడం చట్టపరంగా సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై కోర్టులో పోరాటం కూడా చేయవచ్చు. మరొక వైపు అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో మార్కెట్ను విస్తరించుకోవాలి.